ఒక అడవిలో 4 ఎద్దులు ఒకచోట మేత మేస్తూ ఉండేవి. రోజు ఆ 4 ఎద్దులు కలిసి అడవికెళ్ళేవి. ఒకటే చోట మేత మేస్తూ ఉండేవి. అవి 4 స్నేహంగా ఉండేవి చాలాను. అలాగ చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు ఓ సింహం ఆ దారిన పోతూ అది ఎద్దులను చూసింది. చూసి, అబ్బా! నాకు 4 ఎద్దులు దొరికాయి హాయిగా ఆహారానికి. ఈవేళ నాకు మంచి విందు భోజనం లభించింది అనుకుంటూ ఈ గడ్డి మేస్తున్న ఈ ఎద్దుల దగ్గరికి వచ్చిందది. వచ్చి వీటిని చంపేద్దామని వీటి మీదకి దూకబోయేసరికి అంతే, ఈ సింహాన్ని చూసిన ఈ 4 ఎద్దులు కూడా అస్సలు భయపడలేదు. భయపడకుండా వాడి కొమ్ములతోటి 4 కూడా సింహం మీదకి దూకాయి. 4 ఎద్దులు కలిసి సింహం మీద పడి వాటి కొమ్మలతోటి దాన్ని దానికి పొడిచేసరికి సింహం కాస్త పారిపోయింది. ఈ 4 వచ్చి మీద పడేసరికి సింహం తట్టుకోలేకపోయింది. అది భయపడి పారిపోయింది. తర్వాత కొన్ని రోజులు అయ్యేసరికి ఎద్దులకి వాటికి కలహం వచ్చింది. వచ్చి 4 కొట్టుకొని ఒకదాని మొహం ఒకటి చూడకుండా 4 ఎద్దులు 4 చోట్ల మేయడం ప్రారంభించాయి. అడవికి వెళ్తున్నాయి, దేని దారిన అది వెళ్తోంది. దేని దారిన అది గడ్డి మేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాయి. అలా గడుస్తుంది. ఇలాగ గడుస్తుంటే ఓ రోజు ఈ సింహం చూసేసరికి 4 ఎద్దులు 4 చోట్ల మేస్తున్నాయి. ఓ దాని మొహం కేసి ఇంకోటి చూడట్లేదు. ఇలాగ ఉండేసరికి ఓహో, అయితే ఈ 4 స్నేహం పోయిందన్నమాట వీటికి. ఇప్పుడు నేను వీటిని ఒక్కొక్కటిగా తినేయచ్చు అనుకుంది సింహం. అనుకుని ఒక్కో ఎద్దు మీద పడడం, నేను చంపేయడం, తినేయడం, అలాగా 4 ఎద్దుల్ని చంపేసి తినేసింది. అందుకని దీంట్లో నీతి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అందరూ కలిసికట్టుగా ఉన్నారనుకో, ఏదైనా ప్రమాదం వస్తే నలుగురు కలిసి ఆ ప్రమాదం నుంచి బయటపడచ్చు. అలా కాకుండా ఎవరి దారిన వాళ్ళు ఉన్నారంటే ప్రమాదం నలుగురిని తినేస్తుంది, నలుగురికి ప్రమాదం వస్తుంది. అందుకని అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ కథలో మనం తెలుసుకునే నీతి అన్నమాట. ఈరోజు కథ ఇది. బాగుంది కదా. రేపు ఇంకోటి చెప్పుకుందాం.